సార్ గతంలో రాజధాని ఏంటనేది కూడా చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజున అమరావతి రాజధాని అని చెప్పుకోవడం కానీ సగర్వంగా రైల్వే జోన్ అని కానీ అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కడికక్కడ అంటే అటు కేంద్రం నుంచి సహకారం కానివ్వండి, ఈ రోజున చంద్రబాబు గారు పనితీరు కానివ్వండి, కనీసం ఇప్పటికైనా అమరావతి రాజధాని మళ్ళీ పునర్వైభవం సంతరించుకుంటుంది అనేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? సంతరించుకుంటుందిగా ఇంకా ఉన్నాయంటారు ఏంది, దాని మీ కళ్ళెదురు కనిపిస్తూ ఉంది కదా. రాజధాని అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి, పోలవరం వరకు స్టార్ట్ అయింది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ వచ్చినాయి. ఇవాళే లేటెస్ట్గా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కూడా మేము ప్రైవేట్ చేయమని చెప్పి దానికి దాదాపు 1100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నట్టు తెలుగుదేశం గవర్నమెంట్. అది ప్రజలందరూ కనిపిస్తూ ఉంది కదా. కనిపిస్తున్నా కూడా ఈ రోజున రోజా గారు లేదా అంబటి రాంబాబు గారు ఓడిపోయిన వాళ్ళు బయటకు వచ్చి అసలు ఆ విధ్వంసం జరుగుతుంది, అరాచకంగా ఉంది, ప్రతిదీ మేము ప్రశ్నిస్తాం, జనాల్లోకి వస్తామని మాట్లాడుతున్నారు. అసలు విధ్వంసానికి మారుపేరే వాళ్ళు కదా. అసలు విధ్వంసం అంటే ఇలా ఉంటుందా అని ఈ ప్రజలకి 5 సంవత్సరాలు చూపించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో ఉన్నటువంటి ఘనాపాట్లైనటువంటి మీరు చెప్పిన పేర్లైనటువంటి ఆయా శాఖల మంత్రులు విధ్వంసానికి మారుపేరే వాళ్ళు టోటల్గా. కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరు విధ్వంసం చేశారో 5 సంవత్సరాలు, ఎవరు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంటే వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో రాజధాని ఎంతవరకు అభివృద్ధి చెందాలో అంతవరకు చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్ర ప్రభుత్వంలోని మోదీ గారి సహకారంతో ఖచ్చితంగా మీ కళ్ళెదురుగానే డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయింది వర్క్ ఆల్రెడీ. ఈ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఈరోజు. మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. అసలు దీని గురించి అసలు ఇప్పుడు ఈ ప్రజలకు సందేహం లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను, పండగ తర్వాత జనాల్లోకి వచ్చి వీళ్ళందరినీ ఎండగడతాను, అసలు వీళ్ళు చేస్తున్న విధ్వంసం అరాచకం, అసలు నా హయాంలోనే ఎంతో చేశాను, నేను ఎంతో మిగులు బడ్జెట్తో ఇచ్చాను, ఆయన జనంలోకి రావచ్చు అండి. ఆయన రావద్దని మేము ఎందుకంటాం? పబ్లిక్లోకి ఎవరైనా రావచ్చు, పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నువ్వు ఇవాళ జనంలోకి వచ్చినా, పండగ తర్వాత జనాల్లోకి వచ్చినా, ఇంకో సంవత్సరం నువ్వు ఎక్కడన్నా రెస్ట్ తీసుకొని జనాల్లోకి వచ్చినా ఇక జనం నిన్ను నమ్మరు. పోయినసారి నిన్ను నమ్మారు, కావాలని నీకు పట్టం కట్టారు, నీకు పరిపాలన చేత కాదు. కాబట్టి ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళింది, 20-30 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళింది. మళ్ళీ ప్రజలందరూ తెలుసుకొని ఆ తప్పు సరిదిద్దుకోవడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో తెచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఓ పక్క ఇటు పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతోటి పైన కేంద్ర ప్రభుత్వం యొక్క మోదీ గారి అండదండలతోటి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. అది చివరిగా అంటే జనాలు గతంలో ఒక్క ఛాన్స్ అన్న కారణం కానివ్వండి, లేకపోతే బాబాయ్ హత్య కేసు కానివ్వండి, లేదా ఎన్నో అవాంతరాల నేపథ్యంలో ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. 151 సీట్లు, అదో అప్పుడు చరిత్ర. సో అక్కడి నుంచి 11 సీట్లకే పరిమితం చేశారు. అంటే ప్రజలు నిజంగా మాకు సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి ప్రధానం అని అనుకున్నారంటారు. అది ఏంటి, ఏం జరుగుతుంది సార్? ఖచ్చితంగా అంతే కదండి. ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క బాగు కోరుకున్నారు, ఈ రాష్ట్రంలోని యువత యొక్క భవిష్యత్తు కోరుకున్నారు, ఈ రాష్ట్రంలో రైతుల యొక్క అభివృద్ధి కోరుకున్నారు, ఈ రాష్ట్రం ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ కావాలని కోరుకున్నారు. ఈ రాష్ట్రానికి అసలు రాజధానే లేకపోతే అలా అని చెప్పి నిజంగా స్పందించారు. ఈ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా యావత్ రాష్ట్రం మొత్తం, అటు రాయలసీమ కానివ్వండి, ఇటు ఉత్తరాంధ్ర కానివ్వండి, అందరూ కూడా ప్రజలందరూ స్పందించి మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, అది అమరావతి అయితేనే బాగుంటుంది, దాని చంద్రబాబు గారు అయితేనే మన సమర్థుడని చెప్పి తిరిగి మళ్ళీ పట్టం కట్టడం జరిగింది. ఇక ఇంకొక అంటే వాళ్ళలాగా మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేము చెప్పం, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక అద్దంలాగా చేసి ఈ రాష్ట్రంలో యువత అందరికి కూడా ఒక భవిష్యత్తు క్రియేట్ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారు సార్. అంటే సినీ ఇండస్ట్రీ పరంగా మీరు ఆర్టిస్ట్గా మంచి పేరున్న వ్యక్తి. ఇక మన ఇండస్ట్రీ అంటే దాదాపుగా ప్రముఖులంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే. తర్వాత ముందు రోజుల్లో అయినా ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఇండస్ట్రీకి సంబంధించి, తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక మంచి రోజులు రావచ్చు అనుకోవచ్చు. అంటే దీని గురించి నేను సూటిగా మీకు సమాధానం చెప్పేది ఏంటంటే, ఇవాళ ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది, అయితే అక్కడ అన్ని వనరులు ఉన్నాయి. పోనీ ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ స్టూడియోలు కట్టుకొని ఇక్కడ డెవలప్ చేసి తీసిన ఈ రాష్ట్రంలోనే రిలీజ్ చేయరుగా. 2 రాష్ట్రాల్లో సినిమాలు కానీ టీవీలు కానీ 2 రాష్ట్రాల్లో రిలీజ్ కావాలి. ఇద్దరు తెలుగు భాష మాట్లాడేవాళ్ళే. కాబట్టి అంత తొందరగా ఇండస్ట్రీ మాత్రం ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉండదు. అది ఎక్కువ షూటింగ్ జరగాలంటే ప్రభుత్వం కూడా కొంచెం చొరవ చూపి ఇప్పుడున్న ఆర్థిక ఒడిదుడుకులన్నీ తట్టుకొని ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అయినా
ఇక్కడ సినిమా షూటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ రాయితీలు ప్రకటిస్తే కనీసం షూటింగ్లు జరగడానికి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కళాకారులకి మిగతా వాళ్ళకి ఉపాధి జరగడానికి అవకాశం లభిస్తుంది తప్ప కంప్లీట్గా తెలంగాణ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ రావడం అనేది జరిగింది. సో అందుకు అనుకూలమైన వ్యక్తి అనుకోవచ్చు అంటారా చంద్రబాబు గారు? ఆయన సినీ అభిమాని, సినీ ఆర్టిస్టుల పట్ల కూడా ఆయన చాలా ఇదిగా ఉంటారు. దానికి తగ్గట్టుగా ఆ ప్రణాళిక ఖచ్చితంగా చేస్తాడు. అయితే చంద్రబాబు గారు ముందున్నటువంటి ప్రయారిటీలు వేరు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక రోడ్లో ఇంత మట్టేసిన పాపాను పోలేదు గత ప్రభుత్వం వాళ్ళు. ఇతను రాగానే సంక్రాంతి లోపు మొత్తం రోడ్లన్నీ కూడా గుంటలు పుడ్చమన్నాడు. దానికి కావాల్సిన నిధులు ఇచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు గుంటలు పుడ్చి బ్రహ్మాండం చేయడం జరిగింది. అట్లనే దాని తరుణం వచ్చినప్పుడు మిగతా ఏంటంటే రాజధాని రైతులు కనీసం కౌళ్ళు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఇవాళ ఈ నిధులు తీసుకొని వచ్చి రాజధాని రైతులు కౌలు చెల్లిస్తూ రాజధానిలో అభివృద్ధి పనులు స్టార్ట్ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఊతం కూడా చంద్రబాబు గారు ఇస్తారు. ఎక్కువ సినిమాలు ఇక్కడ షూటింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారంతో మీ డాక్టర్ చిట్నేని సినీ నటులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.